ప్రైజ్ ది లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. 1వ యోహాను వ్రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. He who is in you is greater than he who is in the world. The book of 1 John chapter 4 verses 4. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు మనతో చక్కటి వాగ్దానాన్ని దయచేయబోతున్నాడు. అదేమిటంటే, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు అని దేవుడు నిశ్చయముగా మనతో సెలవిస్తున్నాడు. మీరు ఎప్పుడైనా గమనించుకున్నారా? ఎప్పుడైనా ఆలోచించారా? మీ హృదయాలను పరిశీలన చేసుకున్నారా? మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు అని దేవుడు అనేక సందర్భాలలో వాక్యం ద్వారానో దైవజనుల ద్వారానో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఆయన మాటలను మనలను బలపరుస్తోంది. ఆయన మాటలను మనం గైకొనాలి, ఆయనను ఆశ్రయించాలి, ఆయన యందు విశ్వాసమైన జీవితాన్ని కలిగి జీవించాలండి. మరి ప్రాణంతో ఉన్న చేప మాత్రమే నీటిలో ఎదురు ఈదగలుగుతోంది. అదే ప్రాణం లేనిది ఆ నీటి తాకిడికి కొట్టుకొని పోతోంది కదా. మరి మన హృదయాలలో నివసించుచున్న యేసుక్రీస్తు మనలో ఉన్నవాడని సత్యాన్ని విశ్వసించాలి. ఆయన యందు నమ్మకాన్ని, ఆయన సజీవమైన దేవుడు అని మనం నమ్ముకున్నట్లయితే దేవుడు మనకు తన శక్తి సామర్థ్యాలను మనకు దయచేస్తాడు. అలాగే మనకు ఎన్ని సమస్యలు ఎదురైనా, ఎన్ని ఇరుకులు ఇబ్బందులు చుట్టుముట్టినా వాటిని ఎదిరించగలిగే ధైర్యాన్ని, శక్తి సామర్థ్యాలను దేవుడు మనకు దయచేయగలడు కదా. కాబట్టి నీవు ఆలోచన చేయి, పరిశీలన చేసుకో. నీ హృదయాలలో దేవుడు ఉన్నాడా? నీ హృదయంలో దేవునికి స్థానం ఉందా అనేది ఒక్కసారి నీవు పరిశీలన చేసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క మాటలను నీ హృదయంలో భద్రపరుచుకో. దేవుడు మనతో వాక్యం ద్వారా మాట్లాడతాడు, దైవజనుల ద్వారా మాట్లాడతాడు, దర్శనాల రూపంలో కూడా చూపిస్తూ ఉంటాడు కదా. నీవు దిగులు పడవద్దు, చింతింపవద్దు. ఈ లోకంలో ఉన్నవాని కంటే దేవుడు గొప్పవాడు అని నీవు నమ్మాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనం కూడా మన జీవితాలలో, మన హృదయాలలో దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలను, ఆయనను మన హృదయాలలోనూ చేర్చుకునే ధన్యతను మనం కలిగి ఉండాలి. కాబట్టి మన ప్రార్థనా విన్నపములు మన ప్రభువైన యేసుక్రీస్తుకు తెలియపరచుకుందాం. ప్రార్థన. ప్రేమమయుడా, దయామయుడా, నీ శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి నీకు వందనములు, స్తోత్రములు దేవా. ఈరోజు ఈ వాక్యం ద్వారా మా జీవితాలలో నీ వెలుగును ప్రకాశింపచేయండి దేవా. చీకటిలో ఉన్న మమ్ములను నీ వెలుగులోనికి నడిపించుము దేవా. ప్రభువా, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు అని మాతో ఈ వాగ్దానం ద్వారా మాట్లాడారు. నీ యందు విశ్వాసం కలిగి నీ వాక్యమును గైకొని నిన్నే ఆశ్రయించుకునేలా మాకు సహాయం దయచేయండి తండ్రి. ప్రభువా, మాకు ఏ సమస్య ఎదురైనా వాటిని ఎదుర్కొనగలిగే శక్తి సామర్థ్యాలను మా అందరికీ దయచేయండి. అట్టి నీ ప్రేమ, నీ కరుణ, నీ రక్షణ మా అందరిపైన ఉండేలా సహాయము దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.